వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగత్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీదేవ్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావచనామ సంవత్సరం దక్షిణాయనం హిమవంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తేదీ 24/11/2025 సోమవారం. సూర్యోదయం 6:08, సూర్యాస్తమయం 5:20 తిథి చవితి రాత్రి 9:22 వరకు, నక్షత్రం పూర్వాషాఢ 9 రాత్రి 9:53 వరకు, వర్జ్యం శేషవర్జ్యంగా 7:48 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:51 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:21 నుండి 3 గంటల వరకు, అమృతకాలం సాయంత్రం 4:36 నుండి 6:22 వరకు. నేటి విశేషం సోమవారం. మార్గశిర మాసంలో విశేషించి కృష్ణ భగవానుడి తాలూకా విశేషం ఎక్కువగా ఉంటుంది. మాసానాం మార్గశీర్షం అని చెప్పేసి, మాసాలలో మార్గశిర మాసం నేను అని జగద్గురు అయినటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి మార్గశిర మాసం అంతా కూడా శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనటువంటిదిగా కృష్ణ భగవాను ఆరాధన చేయవచ్చు. అలాగే ప్రత్యేకించి సోమవారం సందర్భంగా ఇవాళ రోజు శివారాధన చాలా విశేషంగా చెప్పబడుతుంది. శివాలయంలో శివుడికి చేసేటటువంటి పంచామృతాలు, పాలు మొదలైనటువంటి అభిషేకాల వల్ల జాతకరీత్యా చంద్రగ్రహ సంబంధించినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో తదనుగుణంగా దానికి పరిహారంగా చెప్పబడుతుంది. చంద్రుడికి ప్రీతికరమైనటువంటిది పాలు, చంద్రుడికి ఇష్టమైనటువంటిది పాలు, ఇష్టమైనటువంటి వారం సోమవారం. కనుక సోమవారం నాడు పాలుతో శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే చంద్రగ్రహ జాతకంలో చంద్రగ్రహ సంబంధించినటువంటి దోషాలు తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్క చంద్రగ్రహ అనుగ్రహం ఉంటే కనుక చంద్రుడిని చంద్రమా మనసో జాతః అంటారు. మనకి ఇవాళ ఎవరిని చూసినా కూడా మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి ప్రతి ఒక్కరిలో కూడా. మనం ఏది చేయాలన్నా కూడా మనసు ఒక్కటే బాగుంటే ఆర్థికంగా మిగతా ఏవి బాగోపోయినా మనసు బాగుంటే చాలా ఉత్సాహంతో ఏ పనైనా సరే చేసుకొని వెళ్ళగలుగుతారు. అందరికీ ఎవరిని చూసినా కూడా మానసికంగా ఎక్కువ అందరూ కూడా సమస్యలు పడుతున్నారు. కాబట్టి చంద్రుడి తాలూకు అనుగ్రహం ఉంటే మనసు ప్రశాంతంగా ఉండేందుకుగాను ఇవాళ రోజు శివాలయాల్లో చంద్రుడికి ప్రీతికరంగా పాలతో అభిషేకం చేయించుకోవడం వల్ల తదనుగుణంగా చంద్రానుగ్రహం పొంది మానసికమైనటువంటి రుగ్మతల నుంచి తొలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పాలతో అభిషేకం చేయటం, సోమవారం నాడు చంద్రుడికి ఇష్టమైనటువంటి బియ్యం కూడా కాబట్టి తండులాలు బియ్యం దానం చేయటం బ్రాహ్మణోత్తములకు, లేదా సోమవారం నాడు విశేషించి అన్నదానం చేసినట్లయితే చాలా చాలా ప్రీతి. చంద్రుడికి ఇష్టమైనటువంటి అన్నం దానం ఎప్పుడైతే చేస్తామో మానసికమైనటువంటి ప్రశాంతత కోసం చాలా ఆరోగ్యంగా ఉండేటందుకు ఇవాళ రోజు అన్నదానం కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. రేపటి రోజు పంచమి నాడు, మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి అంటారు. ఈ నాగపంచమి అంటే ఏంటి, నాగపంచమి నాడు చేయవలసినటువంటి విధి విధానాల గురించి రేపటి కాలమానంలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. దత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.